వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ, ఏపీలో తాజా రాజకీయాలపై చర్చ. మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడు? చంద్రబాబు పీకే భేటీపై అంబటి సెటైర్లు. గిగ్ వర్కర్లతో రేవంత్ రెడ్డి సమావేశం, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై చర్చలు. తమిళనాడులో కొనసాగుతున్న వరద కష్టాలు, జలదిగ్బంధంలో పలు జిల్లాలు. ఎన్నికల వ్యూహకర్తగా ఎంతో గుర్తింపు సంపాదించిన ప్రశాంత్ కిషోర్ రూటు మార్చారంటే అవుననే వాదన వినిపిస్తుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఈసారి టీడీపీకి సాయం చేసే పనిలో ఉన్నారా అంటే ఎస్ అన్న సమాధానమే వస్తుంది. తాజాగా చోటు చేసుకున్న ఘటనలే ఇందుకు సాక్ష్యమన్న వాదన వినిపిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసేందుకు కొద్దిసేపటి క్రితమే నారా లోకేష్తో కలిసి వెళ్తూ గన్నవరం విమానాశ్రయంలో కనిపించారు పీకే. వీరిద్దరితో పాటు టీడీపీ విజయానికి కృషి చేస్తున్న షో టైమ్ కన్సల్టెన్సీ సంస్థకు చెందిన ఆపరేషన్ హెడ్ శాంతను, నారా లోకేష్ సన్నిహితుడిగా గుర్తింపు పొందిన కిలారు రాజేష్ అంతా కలిసి ఒకే విమానంలో విజయవాడకు వచ్చారు. అటునుంచే అంతా కలిసి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశానికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో వైసీపీ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్పై ఎన్నో విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు పైన ప్రశాంత్ కిషోర్ విమర్శనాస్త్రాలు సంధించారు. అలాంటి వైరు వర్గాలు ఇప్పుడు ఒక్కటవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వ్యూహకర్తగా ఎంతో గుర్తింపు సంపాదించిన ప్రశాంత్ కిషోర్ రూటు మార్చారంటే అవుననే వాదన వినిపిస్తుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించాయన్న ఆయన ఈసారి టీడీపీకి సాయం చేసే పనిలో ఉన్నారా అంటే ఎస్ అనే సమాధానం వినిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రశాంత్ కిషోర్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. తన నివాసంలో ఉండవల్లిలో చంద్రబాబు లేదన్న ప్రశాంత్ కిషోర్, రాబిన్ శర్మ, ముఖాల్ సింగ్ తో ఇప్పటికే సమావేశం అయితే జరుగుతూ
ఆ, ఒక్కసారిగా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు తెలుగుదేశంలో చేరడం అనేది రాజకీయాల్లో ఒక చర్చగా అయితే పెద్ద ఎత్తున సాగుతా ఉంది. 2019 ఎన్నికల్లో జగన్ కు పనిచేసిన ప్రశాంత్ కిషోర్ 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి చంద్రబాబుకి ఎందుకు పనిచేయాల్సి వచ్చింది, ఒక్కసారిగా లోకేష్ తో ఎందుకు ప్రత్యేక విమానంలో వచ్చి ఆ అతనితో పాటే ఉండవల్లి ఎందుకు వచ్చారు, ఇదంతా కూడా తెలుగుదేశంలో అంతర్గతంగా తెలియకుండా రహస్యంగా ఉంచి ఒకసారిగా ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం వ్యవస్థగా మారుతున్నారా అన్న చర్చ అయితే సాగుతుంది. అయితే ఇప్పటికే వైసీపీ అయితే దాన్ని తేలిగ్గా తీసుకుని కొట్టిపారేస్తా ఉంది. వ్యూహకర్త మాత్రాన వ్యూహం ఉన్నంత మాత్రాన జనంలో పట్టులేంది, జనాదరణ లేని గెలుపు ఎలా సాధ్యమని ఇప్పటికే అంబటి రాంబాబు అయితే ట్వీట్ చేశారు. మెటీరియల్ పిచ్చిది కాకపోతే మేస్త్రి గట్టివాడైన ఉపయోగించి వ్యంగ్యాస్త్రాలు అయితే స్పందించారు. ఇలా వైసీపీ అయితే ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం జనతం చేయాలని వారి పేరెత్తే తీసుకుని విమర్శలు అయితే గుర్తుతా ఉన్నారు. అయితే ఈ తెలుగుదేశం కొంత హ్యాపీగా తీసుకుంటా ఉంది. నిన్నటి వరకు వైసీపీ చెందుకున్న ప్రశాంత్ కిషోర్, వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఒక్కటిగా తెలుగుదేశం వైపు చేరడం అనేది రాజకీయాల్లో ప్రకంపడితే రేకెత్తిందంటే వాడు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు మాత్రం ఇదే ప్రశాంత్ కిషోర్ జగన్ కు అనుకూలంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించడం, ట్వీట్లు చేయడం, ఇలా మొత్తం తానై పనిచేసి 2019లో జగన్ అధికారంలో రావడానికి కీలకంగా వ్యవహరించాడు. అధికారం వచ్చిన మొదటి తర్వాత కూడా అనేక భేటీల్లో జగన్ ను ప్రశాంత్ కిషోర్ కలిసి పనిచేశారు. అయితే ఆ తర్వాత పరిణామాల్లో బీహార్ లో కొత్త పార్టీ పెట్టడం, ఆ తర్వాత తాను వ్యూహకర్తగా ఉన్నానని చెప్పడం, ఐపాక్ కు తనకు సంబంధం లేదని చెప్పడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తెలంగాణలో పనిచేయడం, ఈ పరిణామాలన్నీ తర్వాత రాబిన్ శర్మ, ప్రశాంత్ కిషోర్, అదేవిధంగా ముఖాల్ సింగ్ ముగ్గురు ఒకేసారి చంద్రబాబుతో కొద్దిసేపటి క్రితం ఉండవల్లిలో భేటీ అవడం అనేది రాజకీయంగా పెద్ద దుమారాన్ని వేస్తుందని చెప్పవచ్చు విజయ్. అయితే ఈ పరిణామాలు ఎంతవరకు తెలుగుదేశానికి దోహదపడతాయి, ఎంతవరకు తెలుగుదేశానికి ఉపయోగపడతాయి అనేది చర్చ సాగుతుంది. నిన్నటి వరకు జగన్ లో ఉన్నవాడు తెలుగుదేశం చెంతం చేయడం, జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు, జనానికి ఇది ఎలా మెసేజ్ వెళ్తుంది అనేది కూడా పెద్ద చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి ఉంది. నెగిటివ్ గా వెళ్తుందా, పాజిటివ్ గా వెళ్తుందా, అసలు విధానంలో ఉంటాడా లేదా అనేది, లేదా బీహార్ లో ఎన్నికల్లో తనకు అనుకూలంగా కూటమి కోసం చంద్రబాబు దగ్గరికి వచ్చాడనేది కూడా ఇంకో కోణంలో చర్చ నడుస్తున్న పరిస్థితి ఉంది. వీటన్నింటినీ కొద్ది సేపటి తర్వాత చంద్రబాబు భేటీ ముగిసిన తర్వాత మాత్రమే మనకు చెప్పే అవకాశం ఉంది విజయ్. రవిచంద్ర, గతంలో ప్రశాంత్ కిషోర్ ఇక సర్వేలో ఆపేస్తున్నారని కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు టీడీపీకి పనిచేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ప్రశాంత్ కిషోర్ చేరికతో వ్యూహాలతో మరింతగా పార్టీలు దూసుకుపోయే అవకాశం ఉందంటారా? అంటే గతంలో క్లారిటీగా చెప్పారు, నాకు ఐపాక్ సంబంధం లేదు, నేను ఇక సర్వేలు చేయను, నేను ఏ పార్టీకి పనిచేయను, నేనే పార్టీ పెడుతున్నాను అని కీలక ప్రకటన చేశారు. అయితే ఒక్కసారిగా తెలుగుదేశం చెంతన చేరుతున్న పరిణామార్థే. అయితే అసలు ఆయన తెలుగుదేశం దగ్గరికి వ్యూహకర్తగా పనిచేయడానికి వచ్చాడా, లేదా ఏదో మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాడా అనేది అయితే కొంత చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల మాత్రం ప్రశాంత్ కిషోర్ వైఎస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంక్షేమ పథకాలపై ఢిల్లీలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, సంక్షేమ పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది, ప్రజలు పెరిగేదేమీ లేదని జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ట్వీట్ అయితే ఆనాడు కలకలం రేపింది. ఆ నేపథ్యం తర్వాత ఒక్కసారిగా లోకేష్ తో ప్రశాంత్ కిషోర్ కనపడడం అనేది కీలకంగా మారింది. అయితే ప్రశాంత్ కిషోర్ అసలు వ్యూహకర్తగా వ్యవహరిస్తారా, అయితే వ్యూహకర్తగా వ్యవహరిస్తారా, ఎన్నికల అడ్వైజర్ గా ఉంటారా? అంటే వ్యూహకర్త అంటే మొత్తం ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహిస్తారా, లేదా అభ్యర్థులను ఆయా నియోజకవర్గాల్లో ఎవరిని అభ్యర్థులు పెట్టాలి, ఎవరికి ఏ సీట్ ఇవ్వాలా అని జగన్ ప్రభుత్వానికి పనిచేసినట్టుగా పనిచేస్తారా అనేది అయితే చర్చ అవుతుంది. అయితే చంద్రబాబు సీనియర్ కి ప్రతి నియోజకవర్గం మీద దృష్టి ఉంది. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల నుండి నాయకుడి వరకు చంద్రబాబుకు సంపూర్ణ అవగాహన ఉంది. అలాంటి అవగాహన ఉన్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్ చెప్పి ఎంతవరకు చేస్తారు? ప్రశాంత్ కిషోర్ కనుక టేకప్ చెప్పే మొత్తం పార్టీ ఏదైతే ప్రశాంత్ కిషోర్ దిశానిర్దేశం చేస్తాడో దాని ప్రకారం వెళ్లాలని ప్రశాంత్ కిషోర్ పరిస్థితి. దాన్ని చంద్రబాబు ఎంతవరకు పరిగణలో తీసుకుంటారు? కేవలం ప్రచారానికి మాత్రమే
వ్యూహకర్తగా ఉంటారా? అంటే క్యాంపెయిన్ ఎలా పెట్టాలి, ఎక్కడ ఏ క్యాంపెయిన్ పెట్టాలి, లేకపోతే ఎక్కడ ఏ పథకాలు వాడాలి. ఇప్పటికే ఇప్పుడు చంద్రబాబు ఈ క్యాంపెయిన్లపై కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందు వేసి వెళ్ళారు. అయితే వీటన్నిటిని కూడా ప్రశాంత్ కిషోర్ ముందే డిజైన్ చేసి పంపించారా? తమ శిష్యులను రాబిన్సన్ ముందుగా చంద్రబాబు శిబిరంలో ఉంచారా? వీటన్నిటిపై అయితే రకరకాల చర్చలు జరుగుతామని ఇక కొద్దిసేపటి తర్వాత, అంటే ఇద్దరు పేజీలు ముగిసిన తర్వాత మనకి ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కొద్దిసేపట్లో రాష్ట్ర లీడ్ పర్వాల్సిన కంపెనీ కీలక వైసీపీ నేత కూడా అంబటి రాంబాబు గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టి దీనిపై కూడా మాట్లాడే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రవిచంద్ర, ఇప్పటికే టీడీపీ జనసేన రెండూ కలిపి వెళ్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా ఎన్నికల వ్యూహకర్తగా ఒకవేళ వీళ్ళిద్దరికీ పనిచేస్తే కనుక గెలుపుగా అవకాశాలు మరింత మెరుగుపడతాయనే ఒక భావన అయితే జనాల్లో తీసుకురావడానికే ఇలాంటివి చేస్తున్నారా? లేక దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుంది? ఇప్పటికే అంబటి స్పందించారు. వైసీపీ అధిష్టానం ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? అయితే దీన్ని తెలుగుదేశం అనుకూలంగా మలుచుకోవచ్చు, కానీ వైసీపీ మాత్రం దీన్ని తీసుకుంటే కష్టమే. నిన్నటి వరకు మా వైపు ఉంది, ఇప్పుడు ఎందుకు ఒక్కసారిగా పేరు ఫిరాయించారు? దీని వెనక పెద్ద ఎత్తున ఏదో జరిగింది. అంటే ముడుపులు చేతులు మారాయా, లేకపోతే ప్రశాంత్ కిషోర్ ఎందుకు ప్రలోభాలకు వచ్చాడు, మా మీద వ్యతిరేకత మమ్మల్ని విజయం సాధించడానికి తను డైరెక్షన్ ఇవ్వాలి కానీ పక్కపాటికి ఎందుకు వెళ్ళారు అనే కోణంలో వైసీపీ అయితే ప్రశాంత్ కిషోర్ వ్యూహాన్ని తిప్పికొట్టే పరిస్థితుంది. అయితే తెలుగుదేశం మాత్రం మా వైపు జనసేన వచ్చింది, ఒకసారిగా వాతావరణం అయిపోయింది, రాష్ట్రంలో అధికారంలోకి తెలుగుదేశం నడుస్తుంది, 160 స్థానాలను మేము గెలుచుకోబోతున్నాం, లోకేష్ సభ విజయవంతమైంది. వీటన్నిటి విజయ పరంపరల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ కూడా మా పక్కన చేరడం అనేది మరింత బలమని తెలుగుదేశం చెప్పుకుంటుంది. అయితే దీన్ని మాత్రం వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకత్వం అది పెద్ద విషయంగా తీసుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పటికీ అంబటి రాంబాబు చెప్పారు ఏమని, మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి కంట్రోల్ ఉపయోగం ఉంది. అలాగే అంటే దాని అర్థం ఏంటంటే అసలు ఇక్కడ సరుకు లేదు, మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము, మాకు జనంలో ఆదరణ ఉంది, రేపు తిరిగి అధికారంలోకి ప్రజలు తీసుకువెళ్తారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెబుతుంటే మొత్తం ప్రభుత్వం విఫలమైంది, జగన్ నియంతగా మారాడు, జగన్ జనంలో ఆదరణ లేదని తెలుగుదేశం చెప్తున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు నాయుడు కలయిక రానున్న రోజుల్లో కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుందని వేచి చూడాలి. విజయ్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. గతంలో ప్రశాంత్ కిషోర్ గురించి చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి చంద్రబాబు నాయుడే ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను రప్పించుకోవడంతో గెలుపు కోసం బాబు పడుతున్న తపన అర్థమవుతుంది. పక్కన ఒక ఆయన వచ్చాడు బీమార్ స్టేట్ నుంచి, పీకే. విన్నారా పేరు తమ్ముళ్ళు? పీకే. ఆయన ఈయనకు ఒక పెద్ద కన్సల్టెంట్. ఇప్పుడు మొత్తం ఓట్లు తీసేస్తున్నాడు, 8 లక్షల ఓట్లు తీసేశారు. అదేంటంటే నాకు అర్థం కాలేదు. కడాన నా ఓటు కూడా తీసేస్తారు వీళ్ళు. ఏమనుకుంటున్నారని అడుగుతుంది. బీహార్ ఇది కాదు, ఆంధ్రప్రదేశ్. తోక కట్ చేస్తాం తప్ప నీ ఆటల్ని తోక తిప్పనీయం ఇక్కడ. అందుకే చెప్పాను, వీళ్ళు చేసే తప్పుడు పనులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మోడీ సర్కారు 2014లో కేంద్రంలో అధికారంలోకి రావడం, అందులో పీకే వ్యూహాలు ఉండడంతో అప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత బీహార్ ఎన్నికల్లోనూ ప్రశాంత్ వ్యూహం పనిచేసింది. అంతే, అప్పటి నుంచి ఓ వెలిగారు పీకే. ఐపాక్ సంస్థ పేరుతో సర్వేలు చేస్తూ ఆయా పార్టీల విజయంలో కీలక పాత్ర పోషించారు ప్రశాంత్ కిషోర్. అందులో భాగంగానే
2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి పీకే బెంగాల్లో దీదీ ప్రభుత్వానికి సాయం అందించారు. గెలుపు తీరాలకు చేర్చారు. ఆ తర్వాత ఈ సర్వేల నుంచి వైదొలుగుతున్నానంటూ ప్రకటించి సంచలనం సృష్టించారు పీకే. ఈ క్రమంలోనే ఐపాక్ సహ వ్యవస్థాపకుడు రిషి రాజ్తోనూ ఆయనకు మనస్పర్ధలు వచ్చినట్లుగా జోరుగా ప్రచారం సాగింది. అప్పటి నుంచి తన సొంత పనిలో నిమగ్నమైన పీకే ఇప్పుడు తన మాటలను పక్కన పెట్టేసి రూటు మార్చినట్లే కనిపిస్తుంది. పరిస్థితి చూస్తుంటే ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు బాధ్యతలను పీకే భుజస్కంధాలపై చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం 120 కోట్ల మేర డీల్ కుదిరినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. బద్వేల్ నియోజకవర్గ గోపవరం వద్ద ఏర్పాటు చేసిన సెంచరీ ఫ్లైవుడ్ పరిశ్రమను ప్రారంభించారు. కడప రిమ్స్ ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన క్యాన్సర్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్, ప్రసాద్ ఐ హాస్పిటల్ను ప్రారంభించారు. అక్కడి నుంచి రాజారెడ్డి క్రికెట్ స్టేడియం చేరుకుని నూతనంగా నిర్వహించిన ఫ్లడ్ లైట్స్లను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కడప కలెక్టరేట్ కార్యాలయం చేరుకుని దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేయడంతో పాటు అగ్నిమాపక సిబ్బందికి పరికరాలు పంపిణీ చేస్తారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన ముఖద్వారాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కడప బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ సర్కిల్కు చేరుకుని సర్కిల్ ప్రారంభించడంతో పాటు నూతనంగా వేసిన రోడ్డు ప్రారంభించి వై జంక్షన్ వద్దకు చేరుకుంటారు. అక్కడ సర్కిల్ ప్రారంభించిన అనంతరం కోటిరెడ్డి కూడలికి చేరుకుంటారు. అక్కడ సర్కిల్ను ప్రారంభించి 7 రోడ్ల సర్కిల్కు చేరుకుంటారు. కడప మున్సిపల్ మైదానంలో నూతనంగా నిర్మించిన ఇంటర్నేషనల్ హాకీ కోర్టును ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన విమానాశ్రయం చేరుకుని ఇడుపులపాయకు వెళ్తారు. రేపు ఉదయం ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పిస్తారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ ప్రార్థనలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. అక్కడి నుంచి సింహాద్రిపురం చేరుకుని నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ పోలీస్ స్టేషన్ను ప్రారంభించి స్థానిక నాయకులతో సమావేశమవుతారు. అనంతరం ఇడుపులపాయలో బస చేస్తారు. ఇడుపులపాయ నుంచి మూడవ రోజు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుంటారు. అనంతరం పులివెందుల పట్టణంలో సిఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొని నేరుగా కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్తారు. 3 రోజుల సీఎం పర్యటన నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్పై వీసీ తాటికొండ రమేష్ స్పందించారు. ర్యాగింగ్కు పాల్పడ్డారని నిర్ధారణ అయిందని, అందుకే 81 మంది విద్యార్థులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశామని తెలిపారు. సీనియర్ విద్యార్థులు జూనియర్లతో డ్యాన్సులు చేయించి వారితో గుంజీలు తీయించారని, ఈ విషయంపై నిజ నిర్ధారణ ఆధారంగా సస్పెండ్ చేశామని వెల్లడించారు. ర్యాగింగ్కు పాల్పడితే ఎవరైనా ఒకే రకమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మొదటి పనిష్మెంట్గా విద్యార్థులను వారం రోజులుగా సస్పెండ్ చేశామని, మళ్ళీ ఇటువంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరిని ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ర్యాగింగ్ ఫ్రీ యూనివర్సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, దానికోసం కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమని వీసీ తాటికొండ రమేష్ తెలిపారు. వర్సిటీలో జరిగిన ఈ ఘటనపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. కేయూలో జరిగిన ఘటనపై కలెక్టర్తో మాట్లాడతానని, వర్సిటీ పాలనా యంత్రాంగంతో ప్రత్యేకమైన సమీక్ష నిర్వహించి సమస్యలపై దృష్టి పెడతానని తెలిపారు. ర్యాగింగ్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని అన్నా క్యాంటీన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో స్థానిక టీడీపీ నేతలు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. శత్రువులను కూడా ప్రేమించాలని క్రైస్తవం చెబుతుందని అన్నారు. జన్మించారన్నమాట వాస్తవే. అంటే దీనిలో ఒకసారి ఏదో గొప్ప కుటుంబంలో జన్మిస్తేనే వాడు మహానుభావులు అవుతారు కాదు, చాలా అతి సామాన్య కుటుంబంలో జన్మించిన యేసు ప్రభు ప్రపంచానికే ప్రభు అయ్యాడు. కాబట్టి ఎక్కడ కూడా పేదరికం అన్న మాట ఎక్కడ మాత్రం లేదు. ఎవరైతే పరిశుద్ధుడుగా, ఎవరైతే మనస్సు పవిత్రమైన ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సమాజంలో ప్రేమిస్తారు, సమాజంలో గౌరవిస్తారు అన్న మాటకి యేసు ప్రభు చెప్పిన మాటనే ఇందాక ఫాస్ట్ చెప్పిన మాట. ప్రతి వాళ్ళు కూడా ప్రేమ, త్యాగము, అదేవిధంగా క్షమాగుణం మనలో తప్పకుండా ఉండాలి. మరి ఇప్పుడు కూడా మనతో పాటు సమాజంలో కూడా అందరూ బాగుండాలని చెప్పి కోరుకోవడం అనేది బైబిల్లో పొందుపరిచిన మాటలు. ఆ విధంగా మనందరూ కూడా సమాజంలో మనందరూ కూడా బాగుండాలని చెప్పి నేను ప్రభుత్వం ప్రార్థిస్తూ ఇక్కడ ఇచ్చేసిన అందరూ కూడా మీరు ఒకసారి సెమీకృష్ణ శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సికింద్రాబాద్లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ నిర్వాహకులు సన్మానించారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే సుఖ సంతోషాలు కలుగుతాయని తలసాని పేర్కొన్నారు. పండుగ అంటే మంచిగా ఉండడం, మంచిని పంచడం, సంతోషంగా గడపడం. హిందూ పండుగల్లో దైవారాధన అతి ప్రధానం. దేవతలు ఒకరోజు, మానవులకు ఏడాది కాలం కింద లెక్క. దేవతల పగటిపూట కాలం ఉత్తరాయణం, రాత్రిపూట కాలం దక్షిణాయనం. ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా భావిస్తాం. అయితే దక్షిణయానంపై కాస్త చిన్నచూపు చూస్తాం. దక్షిణయానంలో వచ్చే ఎన్నో పర్వదినాల విశిష్టత ఇప్పుడు చూద్దాం. దైవ కాలమాన ప్రకారం మానవుల ఏడాది కాలం దేవతలకు ఒక రోజుతో సమానం. 6 నెలల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు కాగా 6 నెలల దక్షిణాయన కాలం దైవగణాలకు రాత్రి కింద లెక్క. సాధారణంగా ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా చెబుతారు, ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అయితే దేవతల రాత్రికి చిహ్నంగా ఉండే దక్షిణాయాన్ని చీకటి కాలంగా అభివర్ణించిన ఈ కాలంలో దైవగణాల పగటిపూట వెలుగులకు విఘ్నీకృతంగా ఉండే పర్వదినాల కాలం ఉంది. ఆంగ్ల క్యాలెండర్ డిసెంబర్ నెలలో ఎన్నో మహత్తర పర్వదినాలు, దైవాలకు సంబంధించిన పండుగలు మనకు కనిపిస్తాయి. ముక్కోటి ఏకాదశి నాడు అతి పవిత్రమైన ఉత్తర ద్వార దర్శన భాగ్యం భక్తులకు కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో దివి నుంచి భువికి దిగి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఇందుకే దీన్ని వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులకు పునర్జన్మ ఉండదని, ఈ పుణ్యజీవులందరూ దేహం చాలించిన అనంతరం దైవైక్యం చెందుతారని పవిత్ర పురాణాలు తెలియజేస్తున్నాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు సందర్భంగా 2023 డిసెంబర్ 23వ తేదీ నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు.
ఏకాదశి ఘడియల్లోనే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీత బోధ చేసినట్టు పురాణాలు విశదపరుస్తున్నాయి. డిసెంబర్ 23వ తేదీన ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వార దర్శనం ప్రారంభం రోజుతో పాటు గీతా జయంతి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించుకుంటారు. భగవద్గీత ఆవిర్భవించిన పరమ పుణ్యదినం గీతా జయంతి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చేసిన గీత బోధనలో అన్నీ తానే అని చెప్పే సందర్భంలో మాసాన మార్గశీర్షోహం అని చెబుతారు. నెలల్లో మార్గశిర మాసాన్ని తానే అని గీతాచార్యుడు చెబుతాడు. ఈ మార్గశిర మాసంలోనే ఈ పర్వదినాలన్నీ వస్తాయి. ధనుర్మాస ధనస్సు పూజలు, గోదామాత తిరుప్పావై పారుశాల పఠనం డిసెంబర్ నెల 17న ప్రారంభమయ్యాయి. శ్రీరాముని నమ్మిన బంటు ఆంజనేయుడు, భగవంతుడికి భక్తుడు, భక్తులకు భగవంతుడైన హనుమంతుడు మహాబలవంతుడు, అతి సాహసవంతుడు, సర్వసమర్థుడు. డిసెంబర్ 24వ తేదీన హనుమాన్ జయంతి. ఈ ఏడాది హనుమాన్ జయంతికి ఎంతో ప్రత్యేకత ఉంది. అయోధ్యలో బాలరాముడి దివ్య భవ్య దేవాలయం అద్భుత రీతిలో నిర్మితమై భక్తుల పాలిట వరప్రదాయిని కానుంది. వచ్చే ఏడాది 2024 జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. జనవరి 27 నుంచి భక్తులు అయోధ్య రామయ్య దర్శన భాగ్యం కలగనుంది. అయోధ్య రామాలయం ప్రారంభం సందర్భంగా దేశవ్యాప్తంగా రామాలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, విశిష్ట కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీరామచంద్రుని ఆలయాల్లో ప్రత్యేక కళ్యాణోత్సవాలు, పట్టాభిషేక మహోత్సవాలు చేపడుతున్నారు. రామాయణ, హనుమాన్ చాలీస పారాయణాలను శ్రావ్యంగా పఠిస్తున్నారు. కిక్కిరిసి భక్తుల నడుమ కొన్ని రామాలయాల్లో విశిష్ట పూజలు నిర్వహించగా పరమత సంఖ్యలో భక్తులు విచ్చేసిన అపరిమిత ఉత్సాహంతో కొందరు భక్తులు సీతారామ కళ్యాణోత్సవాలు, శ్రీరామ క్రతువులు నిర్వహిస్తున్నారు. మార్గశిర శుద్ధ త్రయోదశిని మనం హనుమత్ వ్రతంగా చేసుకుంటాం. హనుమత్ వ్రతం రోజున సింధూరం, తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజించి స్వామికి ప్రీతిపాత్రమైన అప్పాలు నైవేద్యంగా పెడితే అన్ని అరిష్టాలు తొలగిపోయి సమస్త సుఖాలు కలుగుతాయని భక్తులు భావిస్తారు. కొందరు ఆంజనేయ స్వామి వడమాలను వేసి ఆ వడమాల ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. ప్రసాదం అంటే భగవంతుని అనుగ్రహమని, హనుమత్ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం లభించినట్టే అని భక్తులు చెబుతున్నారు. హనుమత్ వ్రతంలో పూజించిన రక్ష ధరిస్తే హనుమత్ రక్షణ పొందుతాం. కొన్ని పురాణాల ప్రకారం హనుమత్ వ్రతం అంటే సీతాన్వేషణ బాధ్యతను శ్రీరామచంద్రుడు హనుమంతునికి అప్పగిస్తాడు. స్వామి భక్త పారాయణుడు, భక్త గ్రేసరుడు, రామ పదార వింద సేవలో ఎల్లవేళలా తరించే రామబంటు ఆంజనేయ స్వామి ఆ బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తాడు. అప్పుడే ఆంజనేయ స్వామి దీక్షా వస్త్రాలు ధరించి ఈ సత్కార్యం పూర్తి చేసే వరకు కఠోర నియమాలు పాటిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి వ్రతదీక్ష తీసుకుంటాడు. సీతామాత అన్వేషణకు ఎంతగానో శ్రమించి చివరకు విజయం సాధిస్తాడు. ఆంజనేయ స్వామి సీతామాత అన్వేషణకు ప్రారంభించిన వ్రతదీక్షనే హనుమత్ వ్రతంగా చెబుతారు. ఈ రీతిన హనుమత్ దీక్షలు చేపడితే తలచుకున్న ఏ పని అయినా ఖచ్చితంగా నెరవేరుతుందని, సర్వపుణ్య ఫలాలు ఈ దీక్ష చేసిన వారికి దక్కుతాయని హనుమత్ భక్తులు చెబుతున్నారు. డిసెంబర్ నెల 26వ తేదీ దత్తాత్రేయ స్వామి జయంతి. మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజును దత్త జయంతిగా మనం నిర్వహించుకుంటాం. అత్రి మహర్షి మహాపతివ్రత అనసూయ మాతల పుత్రుడే దత్తుడు. త్రిమూర్తులాంశంతో జన్మించిన మహనీయుడు దత్తాత్రేయుడు. అనసూయామాతను పరిరక్షించబోయిన త్రిమూర్తులు ఆమె దివ్యశక్తి కారణంగా పసిబిడ్డలుగా మారతారు. ఈ కారణంగా అత్రి మహర్షి అనసూయాదేవులకు తమను తాముగా అర్పించుకుని దత్తాత్రేయునిగా మారతారు. దత్తాత్రేయ స్వామికి ఇష్టమైన గులాబీలతో పూజిస్తే స్వామి అనుగ్రహానికి తప్పగా పాత్రులవుతామని భక్తులు విశ్వసిస్తారు. దత్తాత్రేయుని చెంతన ఉండే 4 శునకాలు చతుర్వేదాలకు ప్రతీతి అని పురాణాలు తెలియ.
సూర్యుని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ఆదిత్య L1 తన ప్రయాణంలో తుది అంకానికి చేరుకోనుంది. జనవరి 6 తన గమ్యస్థానానికి చేరుకోనుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఆదిత్య L1 జనవరి 6వ తేదీన L1 పాయింట్లోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ L1 పాయింట్కు చేరుకున్న తర్వాత మరోసారి ఇంజిన్ను మండిస్తామని తెలిపారు. ఈ వ్యోమనౌక L1 కేంద్రంలో స్థిరంగా ఉంటుందని, అది విజయవంతంగా ఆ పాయింట్ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడే కక్షలోకి తిరుగుతూ ఉంటుందని తెలిపారు. 5 ఏళ్ల పాటు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని సేకరిస్తుందని ఆయన అన్నారు. సూర్యుడిలో వచ్చే మార్పులు, అవి మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుందన్నారు. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య L1 లక్ష్యం. భారత్ తరపున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న L1కు చేరాక దాని కక్షలో పరిభ్రమిస్తూ అధ్యయనం మొదలుపెడుతుంది. ఈ వ్యోమనౌక మొత్తం 7 పేలోడ్లను మోసుకువెళ్ళింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఇంజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇది కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. ఇవి ఈ బిల్డన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.